ఓ తమ్మి మల్లేషు అంత మంచిదేనా అనుకుంటా ఓ పెద్ద మనిషి వెనక పొంటి ఒక్కటి సరసుడు దర్శిండు. ఎవ్వడ్రా నువ్వు, ఇదేం పోయే కాలం, ఏడికించి ఊడిపడితివి పొద్దు పొద్దుగాలనే నేనే దొరికినారా నీకు అనుకుంటా వెనకకు మరి చూసిన గంతే. ఆ మనిషి వెనక పొంటి 10 మంది వచ్చిండ్రు. అంగుకుంటా దండాలు పెట్టి, ఓ మల్లేష్ అన్న, జరమా అంజనని చూసుకోవాలి, మీ గల్లీకి వచ్చిండు, మీ గుమ్మం కాడికి వచ్చిండు అనుకుంటా ఓ బక్క మనిషి మీసాలు దూసుకుంటా నవ్వే. గింతల్నే అంజన్న, అరే తమ్మి, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, గా మాత్రం తెలియదా, ఈ పారి మన వార్డులో పోటీ చేస్తన్నా, ఓటేయాల మళ్ళా సమజైందా అనుకుంటా ముందుకు పోయి. చూసినవా కాక, గిట్లుంటది ప్రచారానికి వచ్చిన వాళ్ళ కథ. ఇక ఈ నామినేషన్ల కథ ముగిసే, పార్టీ పెద్దోళ్ళ మాటిన్నోళ్ళేమో గప్ చూపైనరు. ఓటుగాలం అనుకునేటోళ్ళు మాత్రం మేం పోటీ చేసేదే అని రెబల్స్ గా నిలిచిర్రు. అయినా క్యాండిడేట్లు లచ్చలు లచ్చలు పెట్టాలి గంతేగా. కౌన్సిలర్ గా పోటీ చేస్తే అరకోటి, చైర్మన్ మేయర్ కావాలంటే కోట్లు పెట్టాలి, వార్డుకు 10 లక్షలు పోయాలంట, పోటీ గట్టి ఉంటే ఓటికి 10,000 ఇయ్యాలి. సరే ఇదంతా పాత ముచ్చటనే గాని, ఈ ప్రచారం కథ చూసినవా, పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు అమి తుమి అంటూ పుంజుల లెక్క బరిలకు దిగుతుండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు బరాబర్ 5 రోజులు బడా బడా మీటింగ్లకు వస్తుండ్రు పో. చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రచారం కూడా గట్టిగా చెయ్యాలి. వాళ్ళకి ఇది ఇజ్జత్ కా సవాల్. ఏ మాత్రం లెక్కలు తేడా కొట్టినా కేల్కతం దుకాణం బంద్ అయితదని మస్తు పరేషాన్లు ఉన్నారు. పార్టీ మాత్రం ఏమన్నా తక్కువ తిన్నదా ఏంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సారు మహబూబ్ నగర్ కు వస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారేమో నిర్మల్ వస్తున్నాడు. ఇటు పోతే కారుల జోరు మస్తుగున్నది మళ్ళా. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు గల్లీ గల్లీలో తిరుగుతున్నారు. 2020 మున్సిపల్ ఎలక్షన్ల కారు జోరు చాలా ఉండే, ఇప్పుడు అంతా ఉల్టా పుల్టా అయ్యే, చెయ్యి హవానే ఎక్కువ ఉన్నదాయే. గందుకే కాంగ్రెస్ ఎట్లయినా ఈసారి అన్ని కొల్లగొట్టాలని చూస్తుండే. ప్రచారంలో మన సార్ల ప్రతాపం చూడుర్రి, అంత ఇంత కాదు, గల్లీ గల్లీలా తిరుగుతూనే ఉన్నారు. ఇంటామె పిల్లగానికి నీళ్లు పోస్తుంటే, ఏ అక్క జర తప్పుకో రాదే, పిల్లగానికి నీళ్లు నేను పోస్తా అనుకుంటా చేతులున్న చెంబు షడుక్కన లాక్కుంటున్నారు. ఇలా గత్తర చూసి జడిసి పిల్లగాడు గుక్క పడితే, అరే జర్రాగు పూజిస్తా అని అంటున్నారు. ముసలాయన బండి తీస్తుంటే, అరే కాకా జర్ర ఆగరాదే, బండి స్టార్ట్ చేసిస్తా అంటూ ముచ్చట పెడతారు. హోటల్కి పోయి బజ్జీలేస్తారు, ఛాయ పెడతారు. అబ్బబ్బా, ఏం చేయాలన్నా చేసేస్తారు పో. అవు మరి గిట్లనే ఉంటాయి వీళ్ళ కథలు. బట్టలు ఉతుకుతా, బండ్లు గడుగుతా, ఇల్లు నూకుతా, ఇస్త్రీ చేస్తా అనుకుంటా పల్టీలు కొడతారు. ఈ ముచ్చట్లకేం గాని ఒక్క విషయం చెప్పుండ్రి, వీళ్ళందరినీ నిన్నటిదాకా ఎక్కడన్నా చూసినామా మనం. అసలు మనతోటి ముచ్చట్లు పెట్టే తీరుకుండేనా వీళ్ళకు. ఎలక్షన్లు రాగానే అబ్బో జనాల పైన మహబ్బత్ ముంచుకొచ్చే, జర ఈ పని కానియ్యిర్రి, ఏల మీద సుక్క వడనియ్యిర్రి, మొగుల మీదకి ఎత్తుకున్నోళ్ళే దడేలన కింద పడేసి వెళ్ళిపోతారు. మళ్ళా 5 ఏళ్ల దాకా పత్తా ఉండరు. వీళ్ళని నమ్మితే మునిగినట్టే, జర చూసుకోర్రి జాగ్రత్త మరి.